నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డయాబెటీస్ వీరికి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉందా అంటే నిజంగానే ఎందుకంటే ఒక్కసారి షుగర్ వచ్చిందంటే లైఫ్ టైం డిసీజ్ అంటూ ఉంటారు. దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షూట్లో మనం నలుగురు ఉన్నాం. ఇక్కడ ఇద్దరు కెమెరామెన్లు, మీరు, నేను ఉన్నాం. ఈ నలుగురికి చెక్ చేసి కూడా నలుగురు షుగర్ ఉంటుంది. కానీ దాన్ని కంట్రోలింగ్లా ఒక 100 ఉంటుంది, కొంతమంది 90 ఉంటుంది. లేని వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు 130, 150 అట్లా రీడింగ్ పెరగడం తగ్గడం అంతే. షుగర్ కంప్లీట్ పోతుంది అంటే మీరు ఎవరు నమ్మొద్దు. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పినా కూడా నమ్మొద్దు. దాన్ని ఏం చేయాలంటే బేసికల్గా కంట్రోల్ తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు గతంలో 120, 140 దాకా ఉండేది. ఫిజికల్ ఎక్సర్సైజు అండ్ ఫుడ్, రా ఫుడ్ కొంత చేంజ్ అయ్యే వరకు 100కు వచ్చింది. అంటే షుగర్ నాన్ డయాబెటిక్ పేషెంట్ నేను. దీన్ని ఎప్పుడప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మంచిగా లిక్కర్ తీసుకుంటారు ఫుల్గా. ఆ లిక్కర్ తీసుకుని ఆటోమేటిక్గా జంప్ అయిపోతుంది. షుగర్ ఉన్న వ్యక్తికి పెరిగిపోద్ది అనమాట. అట్లా కాకుండా డైలీ కూడా దాన్ని అదుపులో తెచ్చుకునే ప్రక్రియ ఆయుర్వేదంలో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక 100 గ్రాములు మిరియాలు తీసుకోవాలి, ఒక 100 గ్రాముల అతిమధురం తీసుకోవాలి, 100 గ్రాములు ఒక అశ్వగంధ తీసుకోవాలి, 100 గ్రాములు కలోంజి సీడ్స్, ఈ 4 తీసుకోవాలి. ఏంటేంటి? మిరియాలు ఒకటి, మిరియాలు, అశ్వగంధ, అతిమధురం పౌడర్ దొరుకుతుంది. అశ్వగంధ కూడా పౌడర్ అంటే మంచి తీసుకొచ్చుకొని పాలల్లో, మేమైతే 9 సార్లు పాలల్లో శుద్ధి చేసి ఇస్తాం కాబట్టి అసలు ఆ పౌడర్ వాడితే అసలు షుగర్ ఉండదు. ఈ 4 గినక చేసి ఒక గాజు బాటిల్ నిల్వ ఉంచుకొని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే అసలు ఆ డయాబెటిక్ అనేది చాలా మంది అంటారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిందని రకరకాలుగా. అదే కాకుండా కొంతమంది ఏంటంటే కొంతమందికి చాలా మంది తెలుసు వెండి భస్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ విధంగా వాడాలి సార్? వెండి భస్వాన్ని క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. ఉదయం క్యాప్సూల్, సాయంత్రం క్యాప్సూల్. అంటే మా దగ్గరకు వస్తే ఈ 4 ఇప్పుడు నేను చెప్పిన రెమెడీని కనుక పర్ఫెక్ట్గా పాటిస్తే మంచి సాత్విక ఆహారం. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవాలి, లైట్గా అలవాటు ఉందనుకుని ఒక 2 పీసులు అట్లా, అదే తక్కువ. అంటే ఎక్కువ శాతంగా మామూలు జనరల్ వ్యక్తికి లాగా అడ్డగోలుగా తింటే మాత్రం ఆటోమేటిక్గా ఆ డయాబెటిక్ అనేది తగ్గదు. అట్లా ఎంతసేపు 24 గంటలు మంది వేస్తూనే ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ మిరియాలు, ఈ ప్రక్రియ, ఈ మిరియాలు, కలోంజి, అతిమధురం, అశ్వగంధ ఎక్సలెంట్ ఉంటుంది. అది కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఇక జనరల్గా ఏదో మనిషి మానవుడు అన్నప్పుడు ఈ నాలుక ఏంటంటే రుచుల పుట్ట, ఏదో ఒకటి తింటుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. కాబట్టి ఈ రెమెడీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలిసి తెలియక రకరకాలుగా అంటారు. మెంతులు ఏం చేయాలంటే 2 చెంచాల మెంతులు రాత్రి మజ్జిగలు నానబెట్టి ఉదయం డైరెక్ట్ అవి కొరకకుండా తినేయాలి. కొరకొద్దు, ఆ నోట్లో వేసుకొని మెత్తగా ఉంటుంది, నమలకుండా నోట్లో వేసుకొని ఆ మజ్జిగ తాగాలి. ఉదయం 2 చెంచాలు నానబెట్టి రాత్రి 2 చెంచాలు నానబెట్టి ఉదయం మజ్జిగల్నే. చాలా మంది ఏం చేస్తారంటే పౌడర్ కొట్టుకుంటా అంటారు, పాలలో కలుపుకొని తాగుతా అంటారు. అది కొద్దిపాటే ఉపయోగం తప్ప ఆ మెంతులు కానీ ఔషధాలు కానీ మా గురుగారు చెప్పేది అది కనుక పౌడర్ చేస్తే 2-3 మినిట్స్లో బాడీలోకి పోవాలట. అయితేనే బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. కానీ మనం ఏదో పౌడర్ చేసుకొని ఓ 10 రోజులు పెట్టుకొని 10వ రోజు తీసుకుంటే అది పనిచేయదు. మెడిసిన్ ప్రాపర్టీస్ దెబ్బతింటాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు మధ్యలో కలుపుకొని మనం చెప్పినట్టు కనుక మిరియాలు, కలోంజి, అతిమధురం, ఇది అశ్వగంధ కనుక పౌడర్ కనుక పర్ఫెక్ట్ తయారు చేసుకొని ఏంటంటే అశ్వగంధ అనేది 9 సార్లు పాలలో శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఒక గిన్నెల పాలు పోసి పైన బట్ట కట్టి మీదంగా అశ్వగంధ దుంపలు వేసి ఉడకబెట్టాలి. ఆ పాల ఆవిరికి ఉడకాలన్నమాట. అది ఉడికితే ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మనకేంటంటే ఏదో అశ్వగంధ షాపులు అమ్ముతారు 200 రూపాయలకు 200 గ్రాములు అంటే అది పనిచేయదు అనమాట. కాబట్టి 9 సార్లు ఆవు పాలు, శ్రేష్టమైన దేశీయ ఆవు పాలతో కనుక ఉడికించి ఆవిరి మీద ఉడికించి కనుక చేస్తే అతిమధురం కూడా అవి పిల్స్ మనం తెచ్చుకోవాలి. అవి కట్టెలు తెచ్చుకొని అతిమధురం దంచుకోవాలి. పౌడర్ రూపంలో అయితే ఈరోజు ఏం చేస్తారంటే పచారీ కొట్లల్లో 400 రూపాయలు అతిమధురం కిలో అనుకోండి, 200 రూపాయల కిలో దాని రిలేటెడ్ పౌడర్ అందులో కలిపేస్తారు. బయట కనుక ఎక్కడ పౌడర్ కూడా తీసుకుని మేము ఎక్కడ కూడా పౌడర్ కానీ పర్చేజ్ చేయము. ఓన్లీ రా మెటీరియల్ అడవులలో పోయి సేకరిస్తాం అనమాట. వాటిని పౌడర్ రూపంలో అదైనా కూడా ఒక 3 months పౌడర్ చేస్తే 90 days కంటే ఎక్కువ ఉండదు. తర్వాత తీసి పడేయాలి. రా మెటీరియల్ ఉంటే 1 year పనిచేస్తుంది. అంటే కట్టె రూపంలో ఉంటాయి.
అంటే ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే ఆటోమేటిక్గా అసలు షుగర్ అనేది జబ్బు కాదు. ఆటోమేటిక్గా ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళకు థింకింగ్ చేయొద్దు. నేను BMW కార్లో తిరగాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఇంకోటి కావాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ థింకింగ్ ఉన్న వ్యక్తిని ఆ డయాబెటిక్ మందులు ఎప్పుడు కాపాడలేవు. హై రేంజ్లో ఉంటాయి. సాత్విక ఆహారము, సాధారణ జీవితం ఏంటంటే ఇదే భగవంతుడు ఇచ్చిన, ఆ పరమశివుడు ఇచ్చిన, ఇది ఆ సూర్యభగవానుడు ఇచ్చిన ఇదే అనుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న స్కూటరే ఇదే భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. అంతేగాని మనం ఏదో రేంజ్లో ఉండాలి రకరకాలుగా థింకింగ్ ఆలోచన అనేది ఉండొద్దు. కాబట్టి అట్లా ఈ విధంగా కనుక లైఫ్ స్టైల్ మీద లోడ్ పడకుండా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా 8 hours నిద్రపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే నేను 4 o'clock లేస్తుంటారు. 4 o'clock లేచే వ్యక్తి 7 o'clock పడుకోవాలి, 7:30కో 8కో పడుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మినిమం ఒక 10 hours, 8 hours, 6 hours డీప్ స్లీప్ పోవాలి. 6 గంటలు పడుకునే వ్యక్తి స్లీప్ అసలు పడుకుంటే కూడా కదలద్దు అనమాట. అట్లయితే ఏంటంటే నర్వస్ సిస్టమ్ మొత్తం స్లీప్ అయిపోతుంది. అది లేకుంటుండి మనం ఇష్టం వచ్చినట్టు చేసి 12 గంటల దాకా మొబైల్ ఫోన్ చూసి 4 o'clock చేసి నేను యోగా ఎక్సర్సైజ్ చేస్తా అంటే అది కూడా ఎఫెక్టెడే. అది కూడా బాడీ మీద లోడ్ పడుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మంచి నిపుణులైన ఆయుర్వేద డాక్టర్లతో, పారంపర వైద్యులే అద్భుతమైన వైద్యులు నాకు తెలిసినంత వరకు. అది ఏ వైద్యుడు కూడా మా పారంపర వైద్యుల మీద పనికిరారు. ఎందుకంటే మీరు చూడండి, ఒక బీపీకి కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, మైగ్రేన్ పెయిన్ కానీ, మా దాంట్లో బంగారంతో ఇప్పటికి కూడా మా వాళ్ళు బంగారంని స్వర్ణభస్వం తయారు చేసి వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు, వజ్రభస్వంతో వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు. న్యాచురల్స్. చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్లు ఇవి మెటల్స్ అంటారు. మెటల్స్ కావు. వెనకటి రాజుల కాలం నుండి ప్రతి ఒక్క గ్రంథం తీసి చూడండి మీరు. వెండి భస్వము, రాగి భస్వము, అట్లా స్వర్ణభస్వం, వజ్రభస్వం, ఇలాంటి అన్నీ లోడ్ చేసి, అంటే జనరల్గా ఏంటంటే శుద్ధి చేసి అన్నీ ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క వైద్యునికి తెలుసు వెండి భస్వాన్ని చేసే విధానం, బంగారం స్వర్ణభస్వాన్ని చేసే విధానం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్ అయిన లైఫ్ స్టైల్ అనేది మనము జీవితాన్ని ఎన్నుకునే విధి విధానం. దాని కనుక ఆచరణలో తీసుకుంటే 100% డయాబెటిక్ అనేది జబ్బు కాదు, 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ఓకే సార్, విన్నారు కదా, డయాబెటిక్ అనేది జబ్బు కాదు. ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్గా దీని నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.